ఏపీలో అన్నదాత సుఖీభవ మీద కూటమి ప్రభుత్వం కొత్తగా అప్డేట్ ఇచ్చిందండి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయబోతున్న సూపర్ 6 హామీల్లో అత్యంత కీలకమైనది అన్నదాత సుఖీభవ పథకం అని చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలో అమలైన రైతు భరోసాకు బదులుగా అన్నదాత సుఖీభవ పేరుతో ప్రస్తుతం ప్రభుత్వం అమలుకు సిద్ధమవుతా ఉంది. రానున్న ఖరీఫ్ సీజన్కు ముందే రైతులకు పెట్టుబడి సాయంగా నగదు బదిలీ చేయడానికి అవసరమైన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద అందజేస్తున్న 6,000 రూపాయలతో పాటు ప్రభుత్వం మరో 14,000 రూపాయలు మొత్తాన్ని కలిపి 20,000 రూపాయలు 3 విడతల్లో పంపిణీ చేయబోతూ ఉంది. ఈ పెట్టుబడి సాయం పొందాలంటే రైతులు విధిగా ఆధార్ నెంబర్, భూములకు సంబంధించిన 1B పత్రాలు సమర్పించాలని వ్యవసాయ శాఖ అధికారులు ఖచ్చితంగా చెబుతున్నారు. చాలామంది భూములు కలిగిన రైతులు దూర ప్రాంతాల్లో నివాసం ఉంటా ఉన్నారు. భూములు ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఆధార్ 1B పత్రాలు అందజేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఈ విధంగా భూములున్న గ్రామాల్లో లేని రైతులు జిల్లా వ్యాప్తంగా 22,000 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంటే భూములకు దూరంగా నివాసాలు ఉన్న కుటుంబాల సంఖ్య 22,000 మందికి ఉన్నట్లు తేల్చారండి. వీరంతా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి పత్రాలు సమర్పించకపోతే అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం మంజూరయ్యే అవకాశమే లేదని చెప్తున్నారు. జోరుగా రైతుల వివరాలు పరిశీలన చేస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన వారిని ఎంపిక చేయడానికి గ్రామస్థాయి వ్యవసాయ సహాయకులు పరిశీలన చేపడుతున్నారు. భూములు ఉన్న గ్రామాల్లో రైతులు కనిపించకపోవడంతో లేరని భావిస్తూ ఉన్నారు. రైతుకు సంబంధించిన భూమి పత్రం, 1B గుర్తింపు పత్రం, ఆధార్ కార్డులను స్థానిక రైతు సేవా కేంద్రాలకు అందజేయాల్సి ఉంది. ఈ పత్రాలు ఇవ్వని వారిని అనర్హులుగా పరిగణించే అవకాశం ఉంది. జిల్లాలో ఈ విధంగా 22,000 మంది రైతులు ఎక్కడెక్కడో ఉంటా ఉన్నారు. భూములను గ్రామాల్లో వారు లేకపోవడంతో కనిపించడం లేదని భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లాలో ఇంతవరకు అన్నదాత సుఖీభవకు అర్హులైన వారు 150,000 మంది. స్థానికంగా లేని రైతులు కూడా ఆయా రైతుల సేవా కేంద్రాలకు వెళ్ళి పత్రాలు సమర్పిస్తే లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జూన్లో పెట్టుబడి సాయం పంపిణీకి ఏర్పాటు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న జూన్లో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు బదిలీ చేయడానికి అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందజేసే 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం అందించే మొదటి విడత సాయం 5,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఖరీఫ్ సీజన్లో రైతులకు వ్యవసాయ పనులకు పెట్టుబడి సాయం కింద నగదు పంపిణీ చేయబోతూ ఉన్నారు. ఒక కుటుంబంలో ఒకరికే సాయం, ఒక కుటుంబంలో 2 లేదా 3 రైతులు ఉన్న ఒకరికే మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించనున్నారు. ఒక్కో కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేరిట కూడా భూములు ఉంటే అవకాశం ఉంది. సాయం పంపిణీ చేయాలని, ఆ కుటుంబానికి కూడా పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో ఒక ఇంట్లో ఎంతమంది రైతులు ఉన్నా రైతు భరోసా కింద నగదు బదిలీ జరిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేసే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు అధికారులు కూడా కసరత్తులు చేస్తూ ఉన్నారు. రైతు సేవా కేంద్రాలకు వెళ్లాల్సిందే. ఏ గ్రామంలో భూమి ఉందో ఆ గ్రామ రైతు సేవా కేంద్రానికి విధిగా రైతులు వెళ్ళి 1B ఆధార్ పత్రాలను అందజేయాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతుల పరిశీలన జరుగుతుంది. భూమి ఒకచోట, రైతు ఒకచోట నివాసం ఉంటే తప్పనిసరిగా భూమి ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళాలి. ఆధార్ 1B పత్రాలు ఖచ్చితంగా సమర్పించాలి. లేకపోతే అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం మంజూరు కాదు అని రాబర్ట్ పాల్ జిల్లా వ్యవసాయ అధికారి తెలియజేశారండి. ఏది ఏమైనా అన్నదాత సుఖీభవ విషయంలో ముందుగా వచ్చిన ఈ సమాచారాన్ని రైతులు తెలుసుకుని ఆయా రైతు కేంద్రాలకు వెళ్ళి వారు దానికి సంబంధించిన పత్రాలు సమర్పించి ఈ పథకానికి అర్హులు కావాల్సిందిగా కోరుకుంటున్నాము.